శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 168వ భాగము. రామభద్ర, నీవు నిస్సంశయంగా నీ జ్వాలద్బాణాలతో యుగాంత భాస్కరుని వలె వాలిని భస్మం చేయగలుగుతావు. అయితే వాలి బలాన్ని కూడా నీవు అవధానంతో విను. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పశ్చిమ పూర్వ దక్షిణోత్తర సముద్రాలలో స్నానం చేసి పాత్ర సంధ్యావందనమాచరించి సూర్యోదయం వరకే ఇంటికి వచ్చేవాడు. అది ఆయన గమనశక్తి. ఎత్తైన పర్వత శిఖరాలను బంతుల వలె పైకి ఎగురవేసి వాటిని కింద పడకుండా పట్టుకునేవాడు. అది ఆయన హస్తచాతుర్యము. వనాలలోని మహావృక్షాలను తన పరాక్రమంతో ఊపి ఒకే ఊపులో ఒక్కొక్క చెట్టును ఆకులు లేకుండా రాల్చేవాడు. అది ఆయన బాహుశక్తి. ఒకప్పుడు దుందుభి అనే రాక్షసుడు మహిషాకారంతో కైలాస శిఖరమంతా ఎత్తైన శరీరముతో సహస్ర గజబలంతో వీర్యోద్రేకంతో వరబలంతో సముద్రుని సమీపానికి వెళ్ళి అతనిని యుద్ధానికి ఆహ్వానించాడు. తాను సతతము సమున్నత తరంగాలతో అల్లకల్లోలంగా ఉంటానని, సమరం చేయడానికి తగిన స్థైర్యము తనకు లేదని, శంకర స్వసురుడైన హిమవంతుడు మహాపరాక్రమవంతుడని, అతడు మహిషాకృతుడైన అతనితో పోరాడగల స్థిరుడని, సమర్థుడని సముద్రుడు దుందుభికి తెలిపాడు. దుందుభి పకపకా నవ్వి, సముద్ర, భూమి చుట్టూ అంతటా నీవే ఆక్రమించావే. అహంకారంతో అలలతో ఆకాశాన్ని అంటుతున్నావే. ఇదేనా నీ పరాక్రమము అని దుందుభి అపహసించాడు. దుందుభి రాక్షసుడు హిమవన్నగము వద్దకు వెళ్ళి మహాగజ సదృశాలైన ఆ సమున్నత పర్వత శిఖరాలను పెకిలించి పైకి ఎగురవేస్తూ బంతుల వలె వాటిని భూమిపైకి విసిరివేశాడు. అప్పుడు అల్లకల్లోలమైన ఆ పర్వతరాజు తాను పార్వతీ పరమేశ్వరులకు, సురులకు, ఋషులకు అనవరతము ఆశ్రయమిస్తుంటాడని, స్థిరంగా ఉండవలసిన తాను ఆయనతో ఆహవానికి పరిగెత్తడానికి అసమర్థుడనని తెలిపాడు. దుందుభితో ప్రతిద్వంద యుద్ధానికి అందివ్వగల అత్యంత సమర్థుడు శక్రసుతుడు, శక్ర పరాక్రముడు, మల్లబలశాలి అయిన వాలే అని, అతడు సముచితో వాసవుని వలె సముచిత సమరాన్ని సలపగలడని తెలిపాడు. భలే భలే పర్వతరాజా, కొండంత శరీరము గలవాడవు, చీమంత పిరికి మనస్సా నీది అని హిమవంతుని అసురుడు అధిక్షేపించాడు. క్రోధావిష్టుడైన దుందుభి తక్షణమే కిష్కింధపైకి దాడి వెడలి వర్షకాల నీలమేఘము వలె, దుందుభి వాద్యము వలె మహాధ్వని చేస్తూ మహావృక్షాలను విరిచివేస్తూ తన డెక్కలతో భూమిని బద్దలు చేస్తూ కొమ్ములతో నగరద్వారాన్ని దర్పంగా కుమ్ముతూ వికటాట్టహాసంతో వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. తన తండ్రి అయిన మహేంద్రుడు ప్రసాదించిన కనకమాలను కంఠంలో ధరించి తక్షణమే యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. పర్వత ప్రమాణంతో మహిషాకారుడైన దుందుభి కొమ్ములను వాలి పట్టుకొని దుందుభిని నేలకు కొట్టాడు. వాడి చెవుల నుండి అమితంగా రక్తము రాసాగింది. అయినా కారే రక్తాన్ని కూడా లెక్క చేయక దుందుభి తన డెక్కలతో వాలిని తొక్కుతూ, కొమ్ములతో పొడుస్తూ, కాళ్లతో తన్నసాగాడు. వాడిని నిగ్రహించి శిలలతో, చెట్లతో, పాదాలతో, పిడికిలి దెబ్బలతో వాలి వాడిని బాధించాడు. వాలి దుందుభుల మధ్య సమరం భీకరంగా సాగింది.
అయితే అక్షీణబలుడైన వాలి పరాక్రమం క్రమంగా అధికం కాసాగింది. అసురుని పరాక్రమం అస్తమించింది. వీర్యధైర్యాలతో అవక్ర విక్రమంతో వాలి దుందుబిని పైకెత్తి నేలకు గట్టిగా కొట్టాడు. అప్పుడు దుందుబి ఎముకలు పిండి పిండి అయి రక్తం కక్కుతూ వాడు అశుభులు బాసాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.